ఏపీలో ఈ కేసులు అరెస్టుల రాజకీయాల నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదేమన్నారు చూద్దాం. సోషల్ మీడియా మొదట్లో పాజిటివ్ గా ఉండేది అన్నారు, ఇప్పుడు యాంటీ సోషల్ మీడియాగా మారిపోయింది అన్నారు వెంకయ్య నాయుడు. ఇక రాబోయే రోజుల్లో ఏఐ వస్తోంది, అదెలా ఉంటుందో అని ఒక కన్సర్న్ ని వ్యక్తం చేశారు ఆయన. సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తూ ఉంటే గొడవ చేస్తున్నారు అంటున్నారు వెంకయ్య నాయుడు. సోషల్ మీడియా మొదట్లో చాలా పాజిటివ్గా ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియా కాస్త యాంటీ సోషల్ మీడియాగా తయారైపోతుందని చెప్పి భయం పెడుతుంది. సరే ఏంటి పద్ధతిలో నడపగలిగితే మంచిదే. ఇప్పుడు సోషల్ మీడియాని కాస్త అదుపులో పెట్టాలనేది కేంద్రం ఏదో కొన్ని తీసుకొస్తుంటే దానికి గొడవ చేస్తారు. అంతా కూడా మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారని, కంట్రోల్ చేయకపోతే వచ్చే పరిణామాలు ఏందో మీరు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సోషల్ మీడియాని ఎలా వాడుకునేట్టుగా చేశారు, దాని పరిణామాలు ఏమిటి, దాని పరిణామాలు ఇప్పుడు కొంతమంది అనుభవిస్తున్నారు. అదేమంటే మేము అనుకోలేదు, నేను కాదండి, ఆయన ఎవరో ఎక్కడి నుంచో చెప్పాడు, ఆయన చెప్తే నీకు బుద్ధి ఉండబడలే చేయడానికి. సింపుల్.